ఇవి నేను చేసిన మిస్టేక్స్. నాలాంటి గుడ్డిగా ఇప్పుడు 4 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. అంటే నేను చెప్తున్నాను కదా, ఈ మిస్టేక్స్ చేయకండి. దాదాపు అందరూ చేసే మిస్టేక్స్. దేర్ ఆర్ 6 స్టేజెస్. హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ ఛానల్. This is UPSC beginners channel, CSC UPSC beginners channel. Okay, whatever the things you required for the preparation in the phase of beginning, you can get everything from this channel. Okay, if you need anything, tips or tricks or something helpful suggestion, okay, I will suggest you anything as an aspirant, co-aspirant. Okay, first thing you know about యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ జనరల్గా చాలామంది మిస్టేక్స్ చేస్తారు. ఎలా అంటే నేను కూడా మిస్టేక్ చేశాను. స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తాము. ఇప్పుడు ఎలా రియలైజ్ అయ్యానంటే, నేను అప్పుడు కనుక ఇవి చేస్తుంటే బాగుండు అనేలాగా రియాక్ట్ అయ్యాను, అంతలాగా నేను ఫీల్ అయ్యాను. బట్ స్టార్టింగ్లో చాలామందికి ఆ కోచింగ్ తీసుకునేంత ఆ ఇది ఉండదు. ఆ కోచింగ్ తీసుకోలేం కాబట్టి మనకి జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ తెలుసుకోవటం బెటరు. అవి మనం చేయకుంటే చాలా చాలా బెటరు. ఓకే, నేను ఈ వీడియోలో ఏం చేయకూడదో చెప్తాను. మీరు ఏం చేయాలంటే వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి. నేను ఏం చేయకూడదో ఈ ఛానల్లో మాత్రమే చెప్తాను. ఏం చేయకూడదో మాత్రమే ఈ ఛానల్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనకి ప్రిపరేషన్లో జనరల్గా ఏం జరుగుద్దంటే, దెర్ ఆర్ 6 స్టేజెస్ ఫర్ దిస్ ప్రిపరేషన్. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ 3 స్టేజెస్ అయి ఉండొచ్చు. బట్ ఆస్పిరెంట్ యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయో, మిస్టేక్ స్టేజెస్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఫస్ట్ ఇది ఒక పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 కూడా వస్తుంది. పార్ట్ 2 కూడా చేస్తాను. అంతా చెప్తే వీడియో కంప్లీట్గా చూడలేకపోతున్నారు చాలామంది. ఒక వీడియోలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎవరు చూడట్లేదు. సో ట్రై టు మినిమైజ్ చేసి 2 వీడియోల కింద చేస్తాను. అది కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పార్ట్ 1 చూడండి, పార్ట్ 2 కూడా చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే, బిఫోర్ స్టార్టింగ్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే కొంతమంది క్లారిటీ ఉండదు, ఒక క్లారిటీ అంటూ ఉండదు. ఓకే, ఫస్ట్ క్లారిటీ ఉండదు. అబ్జల్యూట్గా చెప్తున్నాను, క్లారిటీ అయితే ఉండదు. క్లారిటీ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు, ఏ స్టేజెస్ ఎన్ని ఉంటాయో తెలియదు. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు నువ్వు చేస్తున్నట్టయితే నువ్వు అన్నెసరీగా ర్యాండమ్గా వీడియో స్కిప్ చేయకు. ఓకే, సెకండ్ థింగ్, అన్నెసరీగా కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మీద రిలే అయిపోతాం. వాళ్ళంతా ఎవరు మనకి 24 గంటలు మనతో పాటు కూర్చొని చెప్పరు. వాళ్ళు 8 గంటలు 7 గంటలు ఆ ఇన్స్టిట్యూషన్లో కూర్చోబెట్టి వాళ్ళు అందరి ముందు ఒక 600 మందిలో కూర్చోబెడితే నీకేం అర్థం కాదు. ఒక అకాడమిక్ క్లాస్ లాగే ఉంటుంది, ఒక యూపీఎస్సీ క్లాస్లా ఉండదు. సో నీకు ఏదైనా బోర్ కొడుతుంది. సో చెప్తున్నాను, అన్నెసరీగా ఎక్కువగా కోచింగ్ వాటి మీద రిలే అవ్వకండి. దిస్ ఈజ్ జనరల్గా చేసే మిస్టేక్, కోచింగ్ వాటి మీద రిలే అవుతుంటారు. ఓకే, నెక్స్ట్ ప్రోక్రాస్టినేషన్. అంటే ప్రోక్రాస్టినేషన్ అంటే ఎలా చేస్తారో తెలుసా? జనరల్గా ప్రోక్రాస్టినేషన్ అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది చేస్తారు. సో స్టార్టింగ్ 3 స్టేజెస్ ఏంటి? ఒకటి ల్యాక్ ఆఫ్ క్లారిటీ అబౌట్ ద ఎగ్జామ్, రెండోది ఓవర్ రిలయింగ్ ఆన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, దాన్ని సెర్చ్ చేసే పనిలో ఎక్కువ ఉంటాం మనం ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మీద. మూడోది ప్రోక్రాస్టినేషన్. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఎర్లీ డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని తప్పులు చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తామంటే కొన్ని తప్పులు చేస్తాము. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ అనుకోవచ్చు. దాంట్లో ఎన్సీఆర్టీస్ స్కిప్ చేసేస్తాం. మనకు బేసిక్ ఎన్సీఆర్టీస్ అవి స్కిప్ చేస్తే ఎలా చెప్పండి? అవి స్కిప్ చేయకండి ఇప్పుడు. దట్స్ నాట్ గుడ్ థింగ్. ఓకే, నీకేం అర్థం కాదు స్టాండర్డ్ బుక్స్ ఓపెన్ చేస్తే. అది నేను చెప్తున్నాను కదా, అన్నెసరీగా ఇబ్బంది పడకండి. రెండోది ఏంటంటే, సెకండ్ స్టేజ్లో ఓవర్లోడింగ్ విత్ రిసోర్సెస్. అసలు అన్నెసరీగా మనం రిసోర్స్ని ఎక్కువ పెట్టేసుకొని వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేసుకోకండి. మనకి ఎలా ఉంటుందంటే, తక్కువ సోర్సెస్ ఎక్కువ రివిజన్స్ ఉండాలి. ఆ విధంగా చూసుకోండి. ఇప్పటికీ నేను ఒకే బుక్ ఫాలో అవుతున్నాను దేనికైనా కానీ. సక్సెస్ అవ్వనే కాకపోతే మనకు అనవసరం. ర్యాండమ్ బుక్స్ ఎక్కువైపోద్ది. మనకున్న ఒత్తిడికి మనమేమో ఐఐటి టాపర్స్ ఏం కాదు. ఐఐటి టాపర్స్ అయితే నువ్వు వచ్చి ఈ వీడియో చూడవు, లేదంటే ఎన్ఐటి అయితే ఈ వీడియో చూడవు. సో బేసిక్గా మీరు అందరూ ఒక డిగ్రీ బీటెక్లు చేసి నార్మల్ కాలేజ్, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. సో చెప్తున్నాను, మనం అది కాదు. అన్ని బుక్కులు చదివేసి మనం బుర్రకు ఎక్కించుకోలేము. సో ట్రై టు రిలై ఆన్ వన్ సోర్స్. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ ప్లాన్, స్టడీ ప్లాన్ ఉండదు. రోజు ఏం చదువుతామో తెలియదు. అంటే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నాను అనుకోండి, పర్ డే 2 hours చదవమన్నాను అనుకోండి, పర్ డే చదువుతున్నావు అంటే ఏం చదువుతున్నావు? 1 week ప్లాన్ వేసుకో, 1 month ప్లాన్ వేసుకో.
వితౌట్ ప్లాన్. ఈవెన్ బిల్డింగ్ ఒక పర్టికులర్గా ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక పెద్ద వ్యవస్థ స్థాపించాలన్నా ఒక ప్లాన్ అనేది కావాలి. నువ్వు వితౌట్ ప్లాన్ యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే టాపర్స్ నోట్స్ అన్ని షార్ట్ నోట్స్లు ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటారు టెలిగ్రామ్స్లో, యూట్యూబ్లో, ఎక్కడ పడితే అక్కడ గూగుల్స్లో. అస్సలు డోంట్ డూ సచ్ థింగ్స్. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే తీసుకోండి, వాటిని రిసోర్స్గా వాడుకోండి, అంతేగాని వాటి మీద డిపెండ్ అవ్వకండి. నీ నోట్స్ చేసుకోకపోవడం నువ్వు చేసే అతిపెద్ద మిస్టేక్ అవుద్ది. వాళ్ళకి ఇష్టంగా అనుగుణంగా చేసుకుంటారు. వాళ్ళకి వర్క్ అయింది, మనకు కూడా వర్క్ అయిందంటే దెర్ ఇస్ నో ఛాన్స్. ఓకే, నువ్వు స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటే వాళ్ళని వాడుకో, వాళ్ళ రిసోర్స్ని వాడుకో, నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకో ఏదైనా. ఓకే, థర్డ్ వచ్చేసరికి ఫౌండేషన్ బిల్డింగ్. ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు. ఫస్ట్ థింగ్ ఇన్కన్సిస్టెంట్ స్టడీ హ్యాబిట్స్. పర్టికులర్గా ఒక పర్ డేకి 6 hours 7 hours చదవాలనుకో, రోజు అదే చదవాలి. పర్ డేకి 3-4 hours చదివానుకో, రోజు అదే చదవాలి. అంతేగాని నువ్వు ఒక రోజు 10 గంటలు చదివేసి ఫుల్ మోటివేషన్తో రెండో రోజు అసలు ఏం చదవకపోతే దాని దరిద్రం ఇంకోటి ఉండదు. ఓకే, రెండోది ఫార్మోస్ట్ థింగ్, ఈ బిల్డింగ్ ఫౌండేషన్లో సిలబస్ వదిలేస్తారు మన వాళ్ళు. సిలబస్ పీవైక్యూస్ అంటే ఏంటో కూడా తెలియదు, ఏదో బుక్కులు చదివేస్తారు. బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చేసింది ఏంటంటే సిలబస్ చదవకుండా, పీవైక్యూస్ చూడకుండా డైరెక్ట్గా ఎన్సీఆర్టీస్ బుక్స్ చదివేసుకుంటూ వెళ్ళిపోయాను. జస్ట్ నీకు అర్థం కాకపోయినా పీవైక్యూస్ చూడండి, అనలైజ్ చేసేంత అవసరం లేదు. కానీ పీవైక్యూస్ ఎలా, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోండి. జస్ట్ ఒక సిలబస్ అనేది ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సీసాట్ వదిలేస్తారు, చక్కగా వదిలేస్తారు. ఇవన్నీ ప్రిలిమ్ స్టేజెస్. ఓకే, స్టార్టింగ్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చెప్తున్నాను. ఇవి సీసాట్ కంప్లీట్గా వదిలేస్తారు. మరి ఇక సీసాట్ వదిలేస్తే ఇంకేమని చెప్పు. ఇప్పుడు చాలామంది జిఎస్ కంప్లీట్ చేస్తున్నారు, నాలాంటి ఎంతోమంది జిఎస్ కంప్లీట్ చేస్తున్నారు, సీసాట్ ఫెయిల్ అవుతున్నారు. బికాజ్ చెప్తున్నాను కదా, ఈవెన్ నేను మంచిగా చదువుతున్నాను జిఎస్కి, బట్ సీసాట్ ఎందుకు నాకు లాగ్ అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ ద సీసాట్. ఇట్స్ హర్టింగ్ నాకైతే. ఓకే, డోంట్ సీసాట్ మొదలకండి, ఇది స్టార్టింగ్లో చెప్తున్నాను. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోవడం. మనకి సెల్ఫ్ అసెస్మెంట్ లేకపోతే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకో చెప్తున్నాను వినండి. ఎందుకు కష్టం అంటే మనం ఏ లెవెల్లో ఉన్నాం అనేది ఒక చెప్పక్కర్లా, మనం తెలుసుకోవటమే. నీకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది చదువుతున్నా కొద్దికి. కానీ నువ్వు తెలుసుకోకపోతే నీ అంత మూర్ఖత్వం, నీ అంత మూర్ఖుడితనం ఇంకెవరు చేయరు. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది చాలా అవసరం. నా అలాంటి గుడ్డిగా ఇప్పుడు 4 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు అంటే సెల్ఫ్ అసెస్మెంట్ లేక, సరిగ్గా కోచింగ్ అక్కర్లేదు, గైడెన్స్ సరిగ్గా లేక. సో నేను చెప్తున్నాను కదా, ఈ మిస్టేక్స్ చేయకండి. ఇవి నేను చేసిన మిస్టేక్స్, దాదాపు అందరు చేసే మిస్టేక్స్. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, మీకు ఏమైనా కామెంట్స్ అంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేస్తే నీకు మళ్ళీ హెల్ప్ చేయగలుగుతాను. ఒక కామెంట్, ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. కామెంట్, లైక్ కొడితే నలుగురికి వెళ్తుంది. ఈవెన్ నేను కూడా సాటిస్ఫై అవుతాను. ఐ థింక్ నాకు 5000 ఫ్యామిలీ ఉన్నారంటే మీరే. అది నాకు ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ గట్ట, పార్టీలు గట్ట ఏం లేవు. ఈ కామెంట్స్ చదువుకొని మురిసిపోతాను. ఆ రోజంతా ఒక్కనే ఉంటాను కాబట్టి కొంచెం నాలో పాజిటివిటీ నింపడానికి ట్రై చేయండి. ఐ హోప్ ఎవ్రీవన్ స్టడీ హార్డ్, నెవర్ గివ్ అప్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, నెక్స్ట్ 3 స్టేజెస్ నెక్స్ట్ వీడియో చెప్తాను. సో మీ అందరికీ ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. కంటిన్యూస్గా చదవండి, చదివితేనే ఏదైనా, చదవకపోతే ఏమీ లేదు. ఓకే, నేను ఈ పీడిఎఫ్ అనేది 3 స్టేజెస్ ఆఫ్ పీడిఎఫ్ అనేది నేను ఇక చూడండి, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇదంతా చూస్తుంటే మీకు తెలుస్తుంది ఎన్ని స్టేజెస్లో ఈ రకమైన దెబ్బలు తింటారనేది. సో వెయిట్ చేయండి, డెఫినెట్లీ. ఇదనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, జస్ట్ వెయిట్. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, జస్ట్ వెయిట్. ఓకే.